మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 30 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు వద్దకు తెచ్చి ఆమె విషయంలో నీవేమి చెప్తావని శాస్త్రులు పరిసయ్యులు శోధిస్తూ అడిగారు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన ఏమి చెప్పినా అందులో తప్పులు పట్టాలని వారు ఎదురు చూస్తున్నారు. అందుకు యేసు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయమని యేసు వారికే చెప్పాడు. అది వారి మనస్సాక్షిని గద్దించింది. వారేమిటో వారికే అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది గనుక వారు ఒకని వెంట ఒకడు బయటకు మెల్లగా వెళ్ళిపోయారు. అయితే పాపమునకు శిక్ష విధించే సంపూర్ణ అధికారం కలిగిన యేసు మాత్రము ఆ స్త్రీకి శిక్ష విధించక ఆమెను క్షమించి ఇకను పాపము చేయవద్దని ఆ స్త్రీతో చెప్పాడు. ఇదే యేసు క్రీస్తు ప్రజలతో స్పందించే పద్ధతి. ఈ విధానంలో ఇమిడి ఉన్న అనేక సత్యాలను ఈ సందేశంలో వింటాం. ముఖ్యంగా యేసు లోకానికి వెలుగు అనే అంశం ఇందులో ఎంతో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఆయనే స్వయంగా నేను ఈ లోకానికి వెలుగును అనడంలో ఎంతో లోతైన భావగర్భితమైన సందేశం ఇమిడి ఉన్నది. వాటికి సంబంధించిన అనేక సత్యాలను నేటి సందేశంలో మనము సావధానంగా విందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 30వ వచనం వరకు వినండి. మొదటి 11 వచనాలు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వృత్తాంతం. యేసు ఆలివ్ కొండకు వెళ్ళాడు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు. గనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తెచ్చి ఆమెను మధ్యలో నిలువబెట్టి ఆయన్ను అడిగారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టబడింది. అట్టివారిని రాళ్లు రువ్వి చంపాలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు గదా. అయినా నీవేమి చెప్తున్నావు? ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధిస్తూ ఈలాగున అడిగారు. అయితే యేసు వంగి నేల మీద ఏమో రాస్తున్నాడు. వారు ఆయనను పట్టు వదలక అడుగుతూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి వారితో అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. ఆయన మరల వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉన్నది. యేసు తల ఎత్తి చూచి అడిగాడు, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవడూ నీకు శిక్ష విధించలేదా? ఆమె, లేదు ప్రభువా అన్నది. అందుకు యేసు ఆమెతో అన్నాడు, నేను నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. ప్రియశ్రోతలు, వింటున్నారా? యేసు దేవాలయంలో వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని క్షమించాడు. ఈమె ఒక వ్యభిచారిణి. ఈమెనేమి చెయ్యాలి, ఎలాంటి శిక్ష విధించాలి అని ప్రభువును అడుగుతున్నారు. యేసు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లోకానికి వెలుగు అనే అంశం మీద మాట్లాడతాడు. ఈ ప్రబోధం ఎంతో అమూల్యమైంది. ఆయన నోట వెలువడిన వాక్కులివి. యేసు పాపాలను క్షమించగలడు. అట్టి అధికారము ఆయనకున్నది. తండ్రి ఆయనకిచ్చిన అధికారం అది. అంతకు ముందు రోజు సన్హెద్రిను సభ సమావేశమైంది. మెస్సియా ఈయన అవునా కాదా అనే విషయంలో వారు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. నికోదేము ఒక్కడే యేసు ప్రభువు పక్షంగా మాట్లాడాడు. అందరూ ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు గాని ఒక్కడూ ప్రభువును తన ఇంటికి రమ్మని ఆహ్వానించిన వాడే లేడు. తెల్లవారగానే ఆయన తిరిగి యెరూషలేముకు వచ్చాడు. దేవాలయంలోకి వెళ్ళి కూర్చుండి బోధిస్తున్నాడు. అప్పుడు మతనాయకులు ఏమి చేశారో చూడండి.
ఒక స్త్రీని లాక్కొచ్చారు. నీచమైన అసభ్యమైన పని అది. దేవాలయానికి బయట అంతా కలవరం, కలకలం. ఆమెను నేల మీద పడేసి పశువును లాక్కు వచ్చినట్లు తెచ్చి అక్కడ పడేశారు. జనసమూహానికి ఇదేమిటో అర్థం కావటం లేదు. ఆమె తల రేగి ఉంది, బట్టలు చిరిగి ఉన్నాయి. మతాధిపతులు ఆమె పట్ల దురుసుగా, మోటుగా, క్రూరంగా ప్రవర్తించారు. ఆయన బోధిస్తున్నాడు. చాలామంది వింటున్నారు. అకస్మాత్తుగా ఒక స్త్రీని తెచ్చి అక్కడ పడేశారేమిటి? ఈమె వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టుకున్నాము అంటున్నారు. ఆమె అపరాధి, పాపం చేసింది నిజమే. యేసు ఆమె పాపాలన్నిటినీ క్షమించాడు. ఇక మీదట పాపం చెయ్యకు అని ఆమెను మందలించాడు. ఆమెను తెచ్చిన ఈ మతనాయకులకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. లేవియకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఏమంటోందో వారికి తెలుసు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి. ఆమెతో వ్యభిచరించిన ఆ పురుషుడేడి? అతన్ని వారు తేలేదు గనుక ధర్మశాస్త్రాన్ని, న్యాయాన్ని అమలు పరచటంలో వారికి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు అని తెలుస్తోంది. వారి ఉద్దేశ్యమే వేరు. ధర్మశాస్త్రం చెప్పింది సరిగానే ఉంది, అందులో ఏ లోపమూ లేదు. ఇదంతా యేసును చిక్కులో ఇరికించే ప్రయత్నం. ఈయన మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తీర్పు చెబుతాడా? ధర్మశాస్త్రం చెప్పిన దానికి ఈయన ఎలాంటి అర్థం చెబుతాడు? ఈయనలో తప్పు చిక్కించుకొని ఆయనపై నేరం మోపాలనే ఉద్దేశ్యంతో ఆ సన్నివేశాన్ని వీరే కల్పించారు. ఆ స్త్రీని రాళ్లు రువ్వి కొట్టి చంపాలని వారు రాలేదు. యేసును రాళ్లతో కొట్టి చంపడానికి వారంతా సిద్ధపడి వచ్చారు. మనిషిలో ఏముందో ఎవరూ ఆయనకు చెప్పనక్కర్లేదు. ఆయనకంతా తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం ఇదే మాట అంటున్నది. ఇదంతా చూస్తున్న వారికి ఆమె మీద జాలి లేదు, సానుభూతి లేదు. ఆమెను చెడిపోయిన ఒక వస్తువులాగా చూస్తున్నారే గాని ఒక మనిషిగా, వ్యక్తిగా వారు చూడడం లేదు. అప్పుడు యేసు వంగి నేలపై ఏమో రాస్తున్నాడు. ఆమె వైపు చూడలేదు. ఆమెను తెచ్చిన ఫిర్యాదుదారుల వైపు ఆయన చూడలేదు. నేల మీద ఏమో రాస్తున్నాడు. యేసు రాస్తున్నది ఇక్కడే చెప్పబడింది. ఆయన ఎక్కడా ఏదీ రాసినట్లు చెప్పబడలేదు. గాని ఈయనను గురించి ఎన్నెన్నో గ్రంథములు రాయబడ్డాయి. దేవాలయ ప్రాంగణంలో నేలమీది ఇసుకలో యేసు ఏమో రాస్తున్నాడు. ఇసుక మీది రాత గాలికి చెదిరిపోవచ్చు, జనం తొక్కితే చెరిగిపోవచ్చు. ఇంతకు యేసు రాస్తున్నాడు. మనకు తెలీదు ఏమి రాస్తున్నాడో. కాని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం అంటోంది, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుతారు. నా ఎడల ద్రోహము చేసేవారు యెహోవా అనే జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉంటారు. అక్కడ నిలిచి ఉన్న వాది, ప్రతివాదులు అందరి పేర్లు ఆయన రాస్తున్నాడు. మనిషి అసలు పేరు పాపి. కీర్తన 90 వచనం 8, మా దోషములు నీవు నీ ఎదట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు పాపరహితుడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన తీర్పరి. ఆయన రక్షకుడు, ప్రభువు. శిక్ష విధించడానికి, క్షమించడానికి ఆయనకు అధికారమున్నది. ఆయన నీకు రావలసిన శిక్ష తానే భరించి నీకు విడుదల ప్రసాదించాడు. పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయవచ్చు అన్నప్పుడు అందరి మనస్సాక్షి నేను పాపిని అని ఒప్పించింది. పాపము లేనివాడు యేసు ఒక్కడే. వెయ్యాలంటే ఆయన మాత్రమే రాయి వేయగలడు గాని ఆయన ఆమె పాపాలను క్షమించాడు. ప్రతి ఒక్కడూ తాను పాపి అయినా ఇతరులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది వేషధారి లక్షణం. ఆ స్త్రీ పాపం చేసింది. యేసు ఆమెకు, ఆమె పాపానికి మధ్య తన శిలువను తెచ్చిపెడుతున్నాడు. కన్యకుమారుడైన యేసు శిలువ మీదికి వెళ్ళి అందరి కోసం
ఈ స్త్రీ కోసం కూడా బలియాగం కాబోతున్నాడు. యేసు వ్రేలి రాత ప్రతి ఒక్కడూ చదివాడు. అందరి పేర్లు ఆయన రాశాడు. ఆ గుంపులో వయోవృద్ధుడు మొదలుకొని చిన్నవాని వరకు పాపుల జాబితాలో అందరి పేర్లు ఉన్నాయి. నేను నీకు శిక్ష విధించను, నేను నీ రక్షకుణ్ణి అన్నాడు యేసు ప్రభువు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి పాపికి క్షమాపణ లభిస్తుంది. మనిషి పాపక్రియలు చేయబట్టి పాపి కాడు గాని తాను పాపి కాబట్టే పాపాలు చేస్తున్నాడు. గనుక పాపి యేసును నమ్మితే, ఆయన దగ్గరికి వస్తే పాపాలు క్షమించి యేసు అతణ్ణి రక్షించి అతని జీవితానికి తానే ప్రభువై పరిపాలిస్తాడు. రక్షించబడిన ఆ స్త్రీ మరల పాపం చెయ్యదు. ఆమె పరిశుద్ధురాలైంది. 12వ వచనం నుండి 20వ వచనం వరకు యేసు తానే లోకానికి వెలుగును అని స్పష్టంగా చెబుతున్నాడు. యేసు మానవుణ్ణి పాపము నుండి విమోచించడానికి వచ్చాడు. అంతేకాదు, దేవుణ్ణి లోకానికి ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. యేసే జీవాహారం, వెలుగు, జీవజలం. యేసే దేవుడు, దేవుని కుమారుడు. భౌతిక సంకేతాల ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను మనకు నేర్పిన పరమ బోధకుడు యేసు. పరమ రక్షకుడు, పరమ వైద్యుడు యేసే. ఆయన స్వయంభవుడు, మన ప్రతి అక్కరా తీర్చగలవాడు, సృష్టికర్త. యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. పరిసయ్యులన్నారు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు. యేసు అన్నాడు, నేను ఎక్కడ్నించి వచ్చానో, ఎక్కడికి వెడతానో నేనెరుగుదును. గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నా నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వస్తున్నానో, ఎక్కడికి వెడుతున్నానో మీరెరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారు. నేనెవరికీ తీర్పు తీర్చను. నేను ఒక్కణ్ణై ఉండక నేను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. గనుక నేను తీర్పు తీర్చినా నా తీర్పు సత్యమే. ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది గదా. నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకునేవాణ్ణి. నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. వారడిగారు, నీ తండ్రి ఎక్కడున్నాడు? యేసు అన్నాడు, మీరు నన్నైనా నా తండ్రినైనా ఎరుగరు. నన్నెరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఆయన దేవాలయంలో బోధిస్తూ కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాడు. ఆయన ఘడియ ఇంకా రాలేదు గనుక ఎవ్వరూ ఆయనను పట్టుకోలేదు. శ్రోతలు వింటున్నారా? యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగును. వ్యభిచారిణిని తీర్పు కోసం తెచ్చి అక్కడ ఉంచినప్పుడు యేసు వారందరి పాప స్వభావాన్ని బయటపెట్టాడు. ఆ స్త్రీయే కాదు, మీరందరూ పాపులే అని ప్రభువు తీర్పు చెప్పాడు. యేసు వెలుగులో అన్ని పాపాలు బయటపడతాయి. లైట్లు వెలగ్గానే నల్లులు, ఎలుకలు, బొద్దింకలు పరిగెత్తిపోతాయి. వెలుగు పాపాన్ని బట్టబయలు చేస్తుంది. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు వెళ్ళిపోయారు. దేవుడు వెలుగు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయము సంపూర్ణమైనవి. భౌతికంగా మనకు వెలుగు, కాంతి కావాలి. దీనిని గురించిన భౌతిక విజ్ఞానం ఎంతో విస్తృతమైనది. వీటిని గురించి శాస్త్రజ్ఞులు ఎడతెగని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వెలుగు లేనిదే రంగు లేదు. ఏది ఏమైనా వెలుగు మర్మం తెలియకపోయినా అందరము వెలుగును అనుభవిస్తున్నాము, ఆనందిస్తున్నాము. యేసు ఆధ్యాత్మికమైన వెలుగు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం, మూఢులైన దానిలో నడుస్తూ తోవ తప్పరు. వెలుగు లేకుండా ఎంత మంచి దారైనా అపాయమే. పాదాలకు దీపం ఉండాలి, త్రోవకు వెలుగు ఉండాలి. వెన్నెల కాదు, ఇది సూర్యకాంతి. యేసుని వెంబడించే వారికి జీవపు వెలుగు ఉంది. పర్ణశాలల పండగలో దీపాలతో అలంకరించబడిన దేవాలయంలో నిలిచి ప్రభువన్నాడు, నేనే లోకానికి వెలుగును.
ఈ లోకారణ్యంలో యేసే మనకు అగ్నిస్తంభం, మేఘస్తంభం. యేసు సాక్ష్యాన్ని మతనాయకులు సవాలు చేస్తున్నారు. యేసుకు తాను ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు. మనుషుల ఊహపోహలు కావు. యేసుకు ఆయన తండ్రికి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. శరీరం ఆధారంగా తీర్పు చెప్పకూడదు. పరలోకమంతా యేసుతో ఉంది. యేసు సాక్ష్యం దేవుని ప్రత్యక్షం. మతనాయకులారా, యేసు సాక్షాత్కారం ఎదట మీ బుకాయింపులు నిలవవు. యేసు ఎవరనుకున్నారు? ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు మగ్దలేనే మరియతో అన్నాడు, నా తండ్రి మీ తండ్రి అయిన వాని వద్దకు నేను ఎక్కి వెడుతున్నాను. మనం యేసుక్రీస్తును నమ్మి ఆయనను బట్టి దేవుని బిడ్డలమవుతున్నాము. గాని యేసు అలా కాదు. త్రిత్వంలో ఆయనకు కుమారత్వపు స్థానం ఉంది. అది నిత్యమైనది, శాశ్వతమైనది. యేసు దేవుణ్ణి తండ్రి, అబ్బా అనగలడు. ఆయన దేవుని కుమారుడు. మనం ఆయన్ను బట్టి దేవుని బిడ్డలమవుతున్నాము. యేసు నాటి మతనాయకులతో అన్నాడు, నన్ను మీరు ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగిన వారవుతారు. దేవాలయంలో కానుక పెట్టి ఉన్న చోట అది స్త్రీల విభాగం. ఇక్కడికే వారు వ్యభిచారిణైన స్త్రీని ఈడ్చుకువచ్చారు. 21వ వచనం నుండి 30వ వచనం వరకు యేసు రానున్న నాశనాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. వారిని మేల్కొల్పుతున్నాడు. మరి ఒకప్పుడు ఆయన వారితో అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను వెతుకుతారు, గాని మీ పాపములోనే ఉండి చనిపోతారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. అందుకు యూదులు చెప్పుకోసాగారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఈయన చెప్తున్నాడే, తనను తానే చంపుకుంటాడా? అప్పుడు ఆయన వారితో అన్నాడు, మీరు కిందివారు, నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారని మీతో చెప్పాను. నేనే ఆయనను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. కాబట్టి వారు అడిగారు, నీవు ఎవరివి? యేసు వారితో అన్నాడు, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెబుతున్నానో వాడినే. మిమ్మును గూర్చి చెప్పడానికి, తీర్పు తీర్చడానికి చాలా సంగతులు నాకున్నాయి. గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన వద్ద విన్న సంగతులే లోకానికి బోధిస్తున్నాను. తండ్రిని గూర్చి ఆయన తమతో చెప్పాడని వారు గ్రహించలేదు. యేసు అన్నాడు, మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయనను అని నా అంతట నేనే ఏమీ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యమునే నేను ఎల్లప్పుడూ చేస్తాను. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడుతూ ఉండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. శ్రోతలు వింటున్నారా? ఆయన తనను తాను చంపుకునే అవసరమేమొచ్చింది? ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయంగా తనను తాను ఆహుతి చేసుకున్నాడు. ఆయనను చంపిన వారి కొరకే ఆయన చనిపోయాడనేది వాక్యాక్షర సత్యం. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, ఆత్మ విషయాలు ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి. యేసు పైనుండి వచ్చినవాడు, మిగతా మనుష్యులందరూ కిందివారు. అది తేడా. యేసును నమ్మని వారంతా తమ పాపములలోనే నశిస్తారు. నీ తండ్రి ఎవరు? నిన్ను నీవు చంపుకుంటావా? నువ్వెవరు అని ప్రశ్నిస్తున్నారంటే వారు యేసును నమ్మరు, నశిస్తారు. అది దానికి అర్థం. తండ్రి మాటలే యేసు మాటలు, తండ్రి మనస్సే యేసు మనస్సు. మరి మన సంగతేమిటి? యేసు మనస్సే మన మనస్సు, యేసు మాటలే మన మాటలు. మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తుతారు అంటే సిలువ వేస్తారు. యేసు మరణం మనకు విమోచనాత్మకమైనది. యేసు తన తండ్రి చిత్తం నెరవేర్చాడు. ప్రియ సోదరుడా, సోదరి,
నీవు ఈ యేసును స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? నీవు రక్షించబడ్డావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి సందేశంలో మనము వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని గూర్చిన సందర్భం నుండి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుని ఉన్నాం. యేసు ముఖ్యంగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రక్షించిన విధానము ఎంతో అమోఘమైనది. ఈ లోకము తమ తప్పులను పాపాలను ఎరగక ఇతరుల పాపాల పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తారు, ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తారు కూడా. అయితే ప్రభువు అటువంటి వ్యక్తులను ఉద్దేశించి, మీలో పాపము లేనివాడు మొదట ఆ స్త్రీని శిక్షించవచ్చు అని చెప్పినప్పుడు ఒక్కడు కూడా ఆ స్త్రీని ఏమీ అనలేకపోయారు. కారణం, వారి పాపస్థితి వారి కళ్ళెదుట వారికి కనబడింది. ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఈ సందర్భంలో ఒక సత్యాన్ని గమనించాలి. పాపమునకు శిక్ష విధించే సంపూర్ణ అధికారము కలిగిన యేసు మాత్రము ఆమెకు శిక్ష విధించక ఆమెను క్షమించి ఇకను పాపము చేయవద్దని ఆ స్త్రీతో చెప్పాడు. ఇదే యేసుక్రీస్తు పాపులమైన మనతో అందరితో స్పందించే పద్ధతి. ఆయన మనకు శిక్ష విధించడానికి రాలేదు, మనలను క్షమించి పరిశుద్ధులుగా తీర్చి పరిశుద్ధులుగా జీవించమని చెప్పడానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పరలోకాన్ని లేదా స్వర్గాన్ని పొందలేకపోతున్నారు. ఇది మన స్థితి. అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ పాపము అనే సమస్యను పరిష్కరించడానికి ఆయనను ఈ లోకానికి పంపాడు. ఆయన ఈ లోకానికి వెలుగు. చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మనుషులకు వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితము వెలుగుకరంగా మార్చబడుతుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.